నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మీరు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి. మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటిని మేము డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మన నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఏదైతే పపిత ఏదైతే మనం ఫ్రూట్ సిరీస్లో మాట్లాడుతూ ఉన్నామో మనం దానిలో కొన్ని గుణాలు అన్నది మనము ఆల్రెడీ పాత ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం. మనము నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏంటంటే యాంటీవైరల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్. ఈ పప్పాయ అనేది ఏదైతే ఉందో ఈ ఫ్రూట్లో ఈ యాంటీవైరల్ గుణాలు ఏవైతే చక్కగా ఉన్నాయో దీనివల్ల ఏంటంటే ఎవరికైతే డెంగీ కానీ లేదంటే కనుక ఇంకా చెప్పాలి అంటే కనుక హెచ్ఐవి వైరస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఫ్రూట్ అన్నది ది బెస్ట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో అందుకని కేవలం ఫుడ్ లాగే కాకుండా ఒక మెడిసిన్ లాగా కూడాను ఎవరికైతే ఈ డెంగీ ఫీవర్ వచ్చి వెళ్ళిపోయే హిస్టరీ ఉంటుందో వాళ్ళు లైఫ్ లాంగ్ కనీసం ఆల్టర్నేట్ డేస్ అయినా ఈ పండు ఒక కప్ అన్న తినడం అలవాటు చేసుకోవాల్సిందే. అండ్ ఒకవేళ హెచ్ఐవితో బాధపడుతున్నారు అంటే కనుక ఇంకా డైలీ పపాయ తినాల్సిందే వాళ్ళు, దాంట్లో డౌటే లేదు ఆ విషయంలో. తర్వాత యాంటీ హెల్మింతిక్ ప్రాపర్టీస్. యాంటీ హెల్మింతిక్ అంటే ఎవరికైతే ఈ నట్టలు చిన్నపిల్లల్లో ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఎక్కువగా ఈ నులి పురుగులు ఏవైతే వస్తుంటాయో అలాంటి వాళ్ళకి ఇది కనుక పపాయ ఫ్రూట్ కనుక డైలీ రెగ్యులర్గా తినిపించినట్టయితే కనుక అలాంటి వామ్స్ అన్నీ కూడాను బాడీలోంచి బయటికి పంపించడంలో చాలా మంచి పండు ఇది. అలాగే యాంటీ క్యాన్సర్, దీనిలో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నందువల్ల క్యాన్సర్ పేషెంట్స్ కనుక డైలీ ఒక కప్పు పపాయ ఫ్రూట్ కనుక తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి లోపల క్యాన్సర్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి వృద్ధిని కూడా ఇది చక్కగా ఆపేస్తూ ఉంటుంది. అండ్ వాటి యొక్క తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రూట్ అన్నది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, దీంట్లో ఇంత చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఎవరికైతే కీళ్ళవాతము, కీళ్ళ నొప్పులు లేదంటే బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు కనుక ఈ ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక వాళ్ళ యొక్క ఈవెన్ జాయింట్ పెయిన్స్ కూడా మీకు తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే డైలీ కనుక ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత పపాయ ఫ్రూట్ అనేది ఒక భాగం చేసుకున్నట్టయితే కనుక వాళ్ళకి నొప్పులు రాకుండా కూడాను అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి. అందుకని దయచేసి అందరూ కూడాను ఇంత చక్కటి ఫ్రూట్ని మీ డే టు డే లైఫ్లో దాన్ని భాగం చేసుకోండి, తినండి, చక్కగా తిని ఆరోగ్యంగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి, ఒకళ్ళు డౌట్స్ ఇలాగే ఏదైతే ఉందో మేము రాత్రిపూట కేవలం పళ్ళు మాత్రమే తిని పడుకుంటున్నాం అని ఎవరైతే చెప్తున్నారో రాత్రి 10కి 11కి మేము వచ్చేప్పటికి లేట్ అయిపోతుంది. సో అందుకని మేము ఏంటంటే 7 కల్లా ఇంటికి వచ్చేస్తున్నాము, బట్ మాకు తినేప్పటికి లేట్ అయిపోతుంది, అందుకని మేము ఫ్రూట్స్ తిని పడుకుంటున్నాము అని అంటున్నారు. అలా చేయకండి, అందరూ కూడాను బై 7 కల్లా తినడం అలవాటు చేసుకోండి. అండ్ వీలైనంత వరకు కుక్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మాత్రమే రాత్రిపూట తీసుకోవాలి. ఇలాంటి రా ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈవినింగ్ 5 లోపలే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే పళ్ళు మీరు అనుకుంటున్నట్టుగా ఈజీలీ డైజెస్టిబుల్ ఏం కాదు, ఎందుకంటే అవి రా ఫుడ్, అది కుక్డ్ ఫుడ్ కాదు అది. అలా అని ఇప్పుడు నేను అన్నాను కదా అని చెప్పి పళ్ళనన్నిటిని బాయిల్ చేసుకొని తినకండి. అంటే ఎలా అంటే అసలు మేము ఏదైనా ఒకటి చెప్తున్నాము అంటే కనుక కామన్గా అందరికీ కలిపి చెప్తుంటాం మేము. సో ఇలా చెప్పినప్పుడు ఏంటంటే మీరు దానిలో ఏదైతే మేము చెప్తున్నామో ఆ మెడిసినల్ వాల్యూ, ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని మేము చెప్పిన దాన్ని విశ్లేషణలోకి వెళ్ళిపోయి ఇలా చెప్పారు కాబట్టి అలా చేద్దాము అని అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. పండు ఏదైతే ఉందో పండులాగా తీసుకోండి, అలా బాయిల్ చేశారంటే దానిలో ఉన్నవన్నీ కూడా పోషకాలు అన్నీ కూడా పోతాయి. అందుకని డైరెక్ట్గా పండు తీసుకోండి, బట్ 5 లోపలే తినాలి. 5 తర్వాత ఫ్రూట్స్ తినకూడదు. కుక్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తినచ్చు మీరు, అది కూడా 7 కల్లా తినేసేయండి. 8:30 కల్లా పడుకోండి. చక్కగా మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందరూ ఆరోగ్యంగా పపీతా తిని ఇంకా ఆరోగ్యాన్ని పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.